షేర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మార్కెట్కి వెళ్ళాను, కూరగాయలు తీసుకొచ్చాను. మార్నింగ్ వెళ్ళిపోయాను. ఎప్పుడు ఈవినింగ్ పూట వెళ్తాను అనమాట అండి. ఈరోజు మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళినా కూడా తీయడానికి ఈవినింగ్ అయిపోయింది, కూరగాయలు బ్యాగ్లోంచి తీయడానికి. ఎందుకంటారేమో పనులు ఇంట్లో. సండే కదండి, ఉంటే పని అవ్వదు నాకు అసలు. దానివల్ల బిజీ అండి ఇప్పుడు దాకా. ఇవ్వండి ఆనియన్స్ ఎంత ఉన్నాయి చూసారా? ఆనియన్స్ ఎప్పుడు కొయ్యాలండి ఇవి? పొద్దున్నే నిద్రముఖంతో లేచి వంట చేయాలి కదా. చాలా పెద్దగా ఉన్నాయి ఆనియన్. ఈ ఆనియన్స్ ఇన్ని కొత్తనే కూర నాకు అసలే ఆనియన్స్ ఎక్కువ కొయ్యాలి. ఇంకా వచ్చేసి టమాటాలు 1.5 కిలో. ఈ 1.5 కిలో కాదు, 2-3 కిలోలన్నా సరిపోవండి. ఎందుకంటే పిల్లల బాక్సులకి, పెరుగన్నానికి, దోశలకి అన్నిటికీ టమాటా పచ్చడే కావాలంటారు మా పిల్లలు. రోటి పచ్చడి అనమాట ఇది. అదే కావాలి. మా పెద్దోడికి చాలా ఇష్టం టమాటా పచ్చడి, అదే కావాలంటాడు. అందుకనే టమాటాలు ఇవి సరిపోవు వారం అంతా. మళ్ళీ కొనాలి, ఇంకో కిలో 2 కిలోలు పడతాయి. ఇంకా ఇది వచ్చేసి చిక్కుడుగాయ, చాలా ఫ్రెష్గా ఉన్నాయని ఒక 1/4 కిలో తీసుకొచ్చాను అనమాట. ఈ కూరగాయలు 1/4 కిలో సరిపోతాయండి మాకు. ఎక్కువ కూర అయినా ఎక్కువ తినలేమంటే ఒక పూటకే కదా, వీళ్ళకి బాక్సులు పెట్టంగా మిగిలింది ఇక మేము ఇంట్లో తింటాము. కొంచెం ఉంటే సరిపోతుంది. ఇంట్లో అన్న తర్వాత పచ్చళ్ళు అవి ఉంటాయి కదా, ఇంకా వాటి తోడికి ఇది కొంచెం మెయిన్ పిల్లల బాక్సులకి మాత్రం చేస్తా. ఇవి వచ్చేసి క్యారెట్లు, ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయండి. ఈ క్యారెట్లు 1/4 కిలో తీసుకొచ్చాను అనమాట. ఫ్రైడ్ రైస్లు మధ్యలో మా పిల్లకాయలు తింటూ ఉంటారు ఒకటొకటి. ఈ వంకాయలు వచ్చేసండి 4-5 రకాలు ఉంటాయి కదా. ఇవి పెన్నాడ వంకాయలు అంట. ఇవి రేట్ ఎక్కువ అంట. ఎందుకు దానికి దీనికి డిఫరెంట్ అంటే, ఎందుకో మేడం మాకు తెలియదు కానీ రేట్ ఎక్కువ అని అన్నారు వాళ్ళు. అవి 1/4 కిలోనే, ఎక్కువేం కాదు. మిర్చీలండి, పచ్చిమిరపకాయలు ఈ 1/4 కిలోనే ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో, అందుకని 1/4 కిలో తీసుకొచ్చాను. కారం ఎక్కువ ఏం కదండి, చాలా కారం ఉంటాయి. తెల్లవి కూడా ఉన్నాయి కానీ నేనైతే తేలేదు, ఇవే తీసుకొచ్చాను అనమాట. చిన్నవాడి బెండకాయలు 1/4 కిలో అనేవి కూడా. బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో, బాగా తింటాం మేము. అంటే మేము ముగ్గురం బాగా తింటాం అనమాట. ఇలా డాడీకి నచ్చదు. వీడేమో ఒక్కొక్క బాక్స్ పెరుగన్నం, ఒక్కొక్క బాక్స్ ఏమో కూర అన్నం పెడతానండి డైలీ. వీడికి నచ్చిన కూర ఈ బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు, వంకాయ పులుసు ఉన్నప్పుడు వీడికి ఏదైనా కూర నచ్చింది అనుకోండి, 2 బాక్సులు కూడా కర్రీ రైసే పెట్టమంటాడు. చిన్నోడండి. పెద్దోడికి డైలీ ఒక బాక్స్ పెరుగన్నం, ఒక బాక్సు కూర అన్నం కంపల్సరీ, కర్రీ రైస్ పెడతాను. ఇంకా ఇవి వచ్చేసి కొత్తిమీర అండి. పొద్దున్న ఫ్రెష్గా ఉందండి, వాడిపోయింది పాపం. చూడండి పొద్దున్న చాలా ఫ్రెష్గా ఉందండి. ఆకుకూరలు 2-3 రకాలు చేస్తానండి వారానికి, కానీ ఈ వారం 2 రకాలు తెచ్చాను. ఆల్రెడీ పొనగంటి కూర ఉంది ఫ్రిడ్జ్లో. ఇది మెంతి మాకు అనమాట అండి. ఇది వచ్చేసి పాలకూర అనమాట అండి. పాలక్ ఇట్లా మంచిగానే పెడతాను వీళ్ళకి. వారంలో 2-3 సార్లు పెడతాను అనమాట అండి. ఇవి ఆకుకూరలు అది ఇది అని ఏమి ఉండదండి, అన్ని రకాలు తింటారు కూరగాయలు బాగానే. వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఇది వాటర్ మెలన్ ఒకటి తెచ్చాను. ఇవ్వండి, ఈ సైజు తీసుకొస్తా. అంటే పెద్ద సైజు అయితే స్కూల్కి ఇట్లానే పెట్టేస్తాను, ఒక్కొక్క ఆరెంజ్. వాళ్ళు తింటే తింటారు, లేకపోతే లేదు. టైం ఉంటే తినమని పెడతా అనమాట. ఇవ్వండి. ఇంకా పెద్ద సైజు అంటే తినలేరు వాళ్ళు, తినరంటారు. చిన్నవి కావాలి అంటారని చిన్నవి తీసుకొస్తాను అనమాట. ఇది ఇంకా ఇది మస్క్ మిలన్ అనమాట. మస్క్ మిలన్ వచ్చేసి జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. సగం అయితే జ్యూస్ చేస్తాను, సగం ఏమో స్కూల్కి పీసుల కింద కట్ చేసి పెట్టేస్తే తినేస్తారనమాట మా పిల్లలు. ఇది వచ్చేసి పపాయ, చాలా ఇష్టం మా చిన్న అబ్బాయికి అండి ఇది పపాయ. ఇది నేను 2 రోజులకి పెడతాను అనమాట. అంటే 2 పార్ట్స్ చేసి 2 డేస్ పెడతాను. పపాయ వచ్చేసి ఇంత పెద్దది కదా, హాఫ్ చేసి 2 డేస్ పెడతాను అనమాట. ఇంతకీ ఇన్ని ఫ్రూట్స్లో వీళ్ళకి అంటే రోజు రొటీన్ డైలీగా ఒక్కొక్క ఐటెం పెడతాను అనమాట అండి. వీళ్ళకి ట్యూషన్ స్నాక్స్ ఉండాలి, స్కూల్ స్నాక్స్ ఉండాలి. మార్నింగ్ స్కూల్ స్నాక్స్, ట్యూషన్ కూడా అందులోనే స్కూల్లో మా పిల్లలది, అందుకని ట్యూషన్కి కూడా పెడతాను. అట్లా ఈ ఫ్రూట్స్, ఈ వాటర్ మెలను, మస్క్ మిలను ఇవి ఉన్నాయనుకోండి, ఇవి మార్నింగ్ స్నాక్స్ పెడతాను అనమాట. కొంచెం డ్రైగా యాపిల్, ఇంకా జామకాయ,
అలాంటివి ట్యూషన్ స్నాక్స్ పెడతాను. అంటే స్కూల్ అయిపోయాక ట్యూషన్ జరుగుతుంది కదండి, ఆ టైంకి ఇవి అంత బాగుండవు, బాక్స్లో స్మెల్ వచ్చేసినట్టు అయితే అని పెట్టను ఇవి. ఇంక ఇవి వచ్చేసి ఆల్రెడీ 2 తెచ్చాను నేను. ఒకటి తినేసారు మా పిల్లలు, ఒకటి ఉందన్నమాట ఇది. చూడండి, సండే మార్కెట్ ఇదండి. కంపల్సరీ నేను కూరగాయలు కొన్నా కొనకపోయినా సండే మార్కెట్లో ఫ్రూట్స్ అయితే కంపల్సరీ కొంటానండి. ఒక 4-5 రకాల ఫ్రూట్స్ కంపల్సరీ కొంటా. ఎందుకు అని అంటారేమో, ఒకవేళ ఆ వారం రోజుల నాడు నాకు సండే రోజు మార్కెట్లో ఫ్రూట్స్ కొనకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. డైలీ ఎత్తుక్కోవాలి నేను. స్నాక్స్ ఏం పెట్టాలని బుర్ర బాధేసుకోవాలి. చాలా కష్టమవుతుందండి నాకు. ఎందుకు అంటారేమో, అసలు అవి లేకపోతే నడవదు. పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ పెడతాను అనమాట. ఇక ఇవి బయట మురుకులు అవి ఇవి పెట్టను, కానీ ఇంట్లో ఏదైనా చేస్తే అవి ట్యూషన్ స్నాక్స్ పెడతాను అనమాట. అందుకనే ఎక్కువ శాతం నేను ఇంట్లో ఈ ఫ్రూట్సే ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. నేను ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఎనీ టైం ఉంటాయి అనమాట అండి. ఈ వాటర్ మెలన్ సీజన్లో ఎక్కువ తీసుకొస్తా, మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు తీసుకొస్తా. ఇక ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్కి ఎక్కువ తీసుకొస్తాను అనమాట అండి. అట్లా ఇంకా అందుకని ఇది మార్కెట్ ఈరోజు ఉన్నది. అంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళి ఒప్పుకుంటలేదు, ఈ పనులన్నీ చేసి చేసి కొంచెం అలసిపోయినట్టు అయిపోతుందని మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చేసి ఇప్పుడు చదువుకుంటున్నాను. ఇవ్వండి చూడండి, మార్కెట్ ఇది. కూరగాయలు అయితే నేను వారంలో 2 డేస్ ఆకుకూరలు చేస్తా, 2 డేస్ ఏమో ఇది వెజిటేబుల్స్ కూరగాయలు చేసేస్తా, ఇంకా ఒకరోజు ఎగ్గు చేస్తా, ఒకరోజు పప్పు, ఇంకా అలా ఒకరోజు చికెను మటను ఏదో ఒకటి ఉంటుంది కదండి. అందుకనే ఇంకా ఎక్కువ ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ మిగిలిపోతాయి నాకు. అందుకే ఇంత తక్కువ తెచ్చినా కూడా ఇంకా నెక్స్ట్ వీక్ మిగులుతాయి నాకు. అందుకే ఒక వీక్లో ఓన్లీ కూరగాయలు ఎక్కువ తెచ్చాను అనుకోండి, నెక్స్ట్ వీక్లో ఫ్రూట్సే పెట్టుకొని వస్తాయి ఎక్కువ. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అంటారా, ఈ కొత్తిమీర ఆకుకూరలు అంటారా, అవి కంపల్సరీ తెస్తా. కూరగాయలు అయితే 1-2 ఐటమ్స్ కంపల్సరీ మిగులుతాయి. ఇంక ఈ వారం బీరకాయలు తీసుకురాలేదు నేను, ఎందుకంటే వాటి ప్లేస్లో నేను చిక్కుడుకాయలు తీసుకొచ్చాను అనమాట, ఫ్రెష్గా ఉన్నాయని. బీరకాయలు కంపల్సరీ తీసుకొచ్చి మండే చేస్తాను నేను, కానీ ఈసారి తీసుకురాలేదనమాట. ఇంక ఇదండి, అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.